ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభు యొక్క మహాకృప మిమ్మలను దర్శిస్తున్నాను. అనుదినము దేవుని యొక్క మాటను మీ యొద్దకు తెస్తున్నాను. మీ ప్రార్థన మిక్కిలి మమ్మలను భరించుచున్నది. థ్యాంక్ యూ. అయితే ఇంకను ప్రార్థించండి. ఎదుటివారికి ఈ ఉదయకాలము వచ్చేటువంటి అనుదినము పరిశుద్ధాత్మునితో అనే క్లుప్త సందేశము, ఈ ప్రవచన వాక్కును పరిచయము చేయండి. ఎందుకంటే ఈరోజు దేవుని బిడ్డలకు ప్రవచనాత్మకమైన నడిపింపు కావాలి. మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా, ఎదుటివారి మాటలు విని నడుచుకోకుండా 100% పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడాలి. అప్పుడే పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదములను మీరు అనుభవించగలరు. సరేనా? అందుకోసమే ప్రభువు మీకు ఇలాంటి సందేశములను వినుటకు ప్రేరణ ఇస్తున్నాడు. ఈరోజు కూడా ప్రభు బిడ్డలారా, పరిశుద్ధాత్ముని ప్రేరణ గురించి మీతో పంచుకోవాలని ఆత్మచేత నేను ప్రేరేపింపబడుతున్నాను, నడిపింపబడుతున్నాను. అందుకు గుర్తుగా లూకా సువార్త 2వ అధ్యాయము 27వ వచనము. అతడు ఆత్మచేత దేవుని ఆలయములోనికి వచ్చాడు. ఎవరు? సిమియోను. వాక్యం సెలవిస్తుంది 25లో, సిమియోను అను భక్తిపరుడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఒక దినం ఆత్మ ప్రేరణ, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, సిమియోను బయలుదేరు, ఆలయమునకు వెళ్ళు అని ప్రేరేపిస్తున్నాడు. అతనికి అర్థం అవ్వట్లేదు. కొన్ని సందర్భాలలో ఆత్మదేవుడు ప్రేరేపిస్తాడు. సంబంధం లేకుండా, సంబంధం లేని వ్యక్తిని జ్ఞాపకం చేస్తాడు. సంబంధం లేని కార్యమును ప్రభు ప్రేరేపిస్తాడు. నేను అనవసరంగా ఆలోచిస్తున్నాను అన్నట్లు నువ్వు వదిలిపెట్టినట్లయితే మన పరిశుద్ధాత్ముడు బలవంతము చెయ్యడు. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి, జ్ఞానము కలిగిన వ్యక్తి. అలాగైతే సిమియోను దేవుని మాటకు లోబడి, దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా వెళ్ళాడు. వెళ్ళితే 27వ వచనములో ఆత్మ ప్రేరణ ప్రకారము దేవాలయమునకు వెళ్ళుచున్నాడు. 32వ వచనము చూడండి. నీ రక్షణను నా కన్నులు చూచి తిని. విషయం ఏమిటంటే 28లో అతనిని తన చేతుల్లోనికి తీసుకుని వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడు. యేసును, చిన్న ప్రాయములో ఉన్నటువంటి యేసుని అక్కడికి తెస్తున్నారు. మీరు బాగా అర్థం చేసుకోనండి. ఈ వచనమును కొంచెం వివరముగా చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడే తప్ప యేసయ్య వస్తున్నాడు నువ్వు వెళ్ళు అని చెప్పలేదు. ఒక సిగ్నల్, దేవుని యొక్క స్వరం వినబడింది, నీవు దేవాలయమునకు వెళ్ళు. వెళ్తే చూస్తున్నాడు ఆశ్చర్యం, రక్షణను కన్నులారా చూస్తున్నాడు. ఆ రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉన్న సిమియోను. ప్రియమైన వారలారా, మీరు దేని కొరకు కనిపెట్టుకొని ఉన్నారు? అద్భుతము కొరక, ఆశీర్వాదము కొరక, ఆర్థిక అభివృద్ధి కొరక, స్వస్థత కొరక, ఉజ్జీవము కొరక? దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ఖచ్చితముగా మీరు చూస్తారు. ఖచ్చితముగా మీరు చూస్తారు. ప్రభు నామములో చెప్తున్నాను. అలాగైతే ఆత్మదేవుడు ఎప్పుడు ప్రేరేపిస్తాడో తెలియదు. ఆ ప్రేరణ వచ్చేటప్పుడు మీరు ఏ కార్యమును గురించి మిమ్మల్ని రేపుతున్నాడో వెంటనే అడగండి. దేవునికి లోబడేవారంటేనే ఇష్టం. కనుక ఈ దినాలలో సిమియోనును నడిపించిన ప్రభువు మనలందరినీ నడిపిస్తాడు. ప్రార్థించుదామా? ప్రభువా, నీవు నన్ను ప్రేరేపిస్తున్నావు. అందరూ చేతులు పైకెత్తి ప్రార్థించుదాం. పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ దినాలలో మీ ప్రేరణ ఎంత అవసరం, ఎంత అత్యవసరమయ్యా. సంబంధము లేని సమయమున ఆలయములోనికి వెళ్ళమని చెప్పి యేసును చూచినట్లు చేసి చేతులతో ఎత్తుకొని నా రక్షణ కన్నులారా చూచెను అని ఎంతో సంతోషముతో సిమియోను స్తుతించాడయ్యా. మీ బిడ్డలు ఏ అద్భుతము కొరకు, ఏ ఆశీర్వాదము కొరకు, ఏ అవసరత కొరకు కనిపెట్టుకుని ఉన్నారో మీ బిడ్డల యొక్క కన్నులు చూచున్నట్లుగా అద్భుతములు చేయబోతున్నారు. నాతో కలిసి ప్రార్థించు వారికి వెంటనే చేయబోతున్నారయ్యా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసు నామములో తండ్రి. ఆమెన్. ఎంత ఆశ్చర్యంగా ప్రభు నడిపిస్తున్నాడు కదా.
విశ్వసించండి, ముందుకు సాగండి. ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త ప్రబలంట కొరకై మాతో కలిసి జీసస్ మీట్స్, యేసు దర్శించుచున్నాడు పరిచర్యలో టైఅప్ అయి మీరు కూడా కలుసుకొని అనుదినము వచ్చేటువంటి ఈ క్లుప్త సందేశమును షేర్ చేస్తూ ఉండండి. సరేనా? ప్రభు నామం మీ ద్వారా మహిమపరచబడుతుంది. దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం మిమ్మల్ని వెతికి వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.